ఒక 33 సంవత్సరాల వయసు గల వ్యక్తి 2 కాళ్ళు నడవలేకపోతున్నాననే సిమ్టమ్స్తో వచ్చారండి. ఆ లక్షణాలు బట్టి తర్వాత నరాల పరీక్ష, వేరే రక్త పరీక్షలు అవి చేపట్టి ఇవి జీబీఎస్ లక్షణాలలాగా ప్రాథమికంగా అనుకుని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది స్టార్ట్ చేసాం. ఇంకా పై పరీక్షలు అవి జరుగుతున్నాయి. ఈ రోగం మనకి వారం నుంచి 2 వారాల దాకా ఇంకా వీక్నెస్ అది పెరిగే అవకాశం ఉంటుంది. అది పెరగకుండా మనం ఎంత తొందరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే అంత పేషెంట్ రికవర్ అయ్యే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. సో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ అది జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయాలి. జీబీఎస్ లక్షణాలు ఉన్నాయి. టెస్టులు చేసే కొద్దీ మనకి కన్ఫర్మేషన్ వస్తుంది. అది మనకి టెస్ట్ రిపోర్ట్ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. 1 or 2 days. అవైలబుల్ ఉంది. ఇంజెక్షన్స్ అవి స్టార్ట్ చేశారు. అంటే ఉన్న డిసీజ్ ప్రోగ్రెషన్ ఆపడానికి ఏమేమి ఇంజెక్షన్స్ కావాలో అవి స్టార్ట్ చేశాం. మనకి ఒక 2-3 వారాలు ఇన్ఫెక్షన్ అంటే లూజ్ మోషన్స్ అలాంటి స్వచ్ఛమైన ఆహార పదార్థాలు తీసుకోకపోవటం వల్లే ఇన్ఫెక్షన్స్ అవి వచ్చి ఆ తర్వాత 2 నుంచి 3 వారాల తర్వాత ఆటో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి జీబీఎస్ వస్తుంది. సో మనకి ఏదైనా ఆహారం అది తీసుకునేటప్పుడు కొంచెం చల్లార్చిన నీళ్లు తాగటం, కొంచెం నీట్గా ఉండే ప్రదేశంలో ఆహారం అది తీసుకుంటే సరిపోతుంది.